డ్రామానా? ఏమంటున్నారు శంకర్ గారు? అసలు మీరెందుకు ఇలా చేశారు? గౌరీ గారు, దీన్నే టిట్ ఫర్ టాటూ అంటారు. అంటే ఎత్తుకు పై ఎత్తు అన్నమాట. ఇలాంటివి మీకన్నా అదిగో ఆ 420 గాళ్ళకే బాగా అర్థమవుతుంది. ఏం రాకేష్, వాళ్ళు ఆడమన్నట్టు ఆడడానికి నువ్వు కీర్చిన ఆట బొమ్మలు అనుకున్నావా? కాదు, ఈ శంకర్ గాడి తమ్ముళ్ళు వాళ్ళిద్దరు ఆఫీస్లో జాయిన్ అయిన రోజునే నీ గురించి మొత్తం ఓపెన్ అయిపోయారు. కాకపోతే నేనే సీక్రెట్ గా దాచా. అన్నయ్య అన్నయ్య మమ్మల్ని క్షమించన్నయ్య, మేము చాలా పెద్ద తప్పు చేశాం. ఏంట్రా ఇది? సర్లే, బాధపడకండి. నీ మనసును చాలా కష్టపెట్టావు. ఇంకెప్పుడు నీకు దూరం అన్నయ్య. అన్నయ్య, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ రాకేష్ మమ్మల్ని ప్లాంట్ గానే కంపెనీలో జాయిన్ చేశాడు. అన్నయ్య, మాతో ఏదో పెద్ద ఫ్రాడ్ పని చేయిస్తున్నాడు. టెండర్ కోడ్ డీల్స్ అన్ని ఓ కవర్లో పెట్టి ఛాంబర్లో రైట్ సైడ్ ఉన్న డ్రాలో ఉన్నాయి. ఆ కోట్ని సీక్రెట్గా ఫోటో తీసి నాకు సెండ్ చేయండి. అయితే ఈ టోటల్ ప్లాన్ వెనుక రాకేష్ గడి హస్తం ఉందన్నమాట. మీరు పని చేయండి రా. మీరు వాడు చెప్పినట్టు వింటున్నట్టుగానే నటించండి. ఆ తర్వాత గేమ్ ఏంటో నేను ప్లే చేస్తాను. నువ్వు మమ్మల్ని యూజ్ చేసుకుని మోసం చేయాలనుకున్నావు. నీ మోసాన్ని నీకు తిప్పికొట్టాం. నువ్వు నేర్పిన విద్యని నీ దగ్గరే ప్రదర్శించాం బ్రో. పోదుమా, ఇంకా కొంచెం వేణుమా? నా తమ్ముళ్ళిద్దరిని అడ్డు పెట్టుకుని నన్ను ట్రాప్లో పెట్టాలని చూశారు. అదే ట్రాప్లో మీరిద్దరు ఇరుక్కున్నారు. అయ్యో పాపం. శంకర్, ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. రాకేష్ ఎందుకు ఇలా చేశాడు? తనకేం అవసరం? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? రాకేష్, దీనికి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. వాడేం చెప్తాడా బాయ్? నేను చెప్తాను. జెండి సార్, అక్కి అబ్బాయిలకి ఎవడో జలంధర్ కొడుకు నుంచి థ్రెట్ ఉంది. వాడే నిన్ను గౌరీని కూడా టార్గెట్ చేస్తుంటాడని చెప్పారు కదా. ఆ తర్వాత నా తమ్ముళ్ళు నా నుంచి దూరమైన తర్వాత వరుసగా ఎదురయ్యే సిచ్యువేషన్స్ బట్టి ఆలోచిస్తే ఆ జలంధర్ కొడుకే నా తమ్ముళ్ళని ట్రాప్లో పెట్టాడేమో అనే డౌట్ బలపడింది. నా తమ్ముళ్ళకి జాబ్ ఇప్పించి వాళ్ళని సపోర్ట్ చేస్తుంది నువ్వే అని నాకు అర్థమైంది. నా తమ్ముళ్ళని యూజ్ చేసుకుని కంపెనీలో ప్లేస్ చేయాల్సిన అవసరం నీకేంటని ఆలోచించి నీ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. తీగలాగితే డొంక కదిలినట్టు నీ పాపాల లిస్టు మొత్తం బయటపడింది. మిస్టర్ రాకేష్ అలియాస్ విరాజ్, సన్ ఆఫ్ జలంధర్, సన్ ఆఫ్ జలంధర్. అంటే ఈ రాకేష్ జలంధర్ కొడుకా? అవును సండే గారు. మనోడికి ఒక్క పేరు కాదు, దశావతారాలు, సహస్రనామాలు, అబ్బో చాలా హిస్టరీ ఉంది. వర్ధన్ కుటుంబం మీద కక్ష కట్టి అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేశాడు. ఈ ఫ్యామిలీకి దగ్గరయ్యాడు. అక్కి మీద అటాక్ చేసింది వీడే, గౌరీ గారిని చంపబోయింది వీడే, నా తమ్ముళ్ళని ట్రాప్ చేసి
నన్ను ఇక్కడి నుంచి తరిమేయాలని ప్లాన్ చేసింది వీడే. ఏం రాకేష్, అందరి దగ్గర నీ ఆటలు సాగాయి, కానీ ఈ శంకర్ గారిని టచ్ చేసావు చూడు, అక్కడ నీ స్పీడ్కి బ్రేక్ పడింది. సూపర్ సార్, చావు దెబ్బతీసి వీడు గుట్టు బయట పెట్టారు. రాకేష్, శంకర్తో పెట్టుకుంటే ఏమవుతుందో అర్థమైందా? ఇదంతా ముందే తెలిసి ఎందుకు కామ్గా ఉన్నారు శంకర్ గారు? నిజం గౌరీ గారు, నిజం ఇది అని చెప్తే ఈ లోకంలో ఎవరు నమ్ముతారు చెప్పండి? పర్ఫెక్ట్ స్కెచ్ వేసి రౌండప్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలంటే కరెక్ట్ సీన్ పడాలి కదా. ఈ సీన్ కోసమే, ఈ సిచ్యువేషన్ కోసమే ఇన్నాళ్ళు వెయిటింగ్ అండి. చూడండి, ఇన్ని బిల్డప్ల మధ్య ఇలాంటి ఒక రివీల్ ఎంత ఎక్సైటింగ్గా ఉందో చూసారా? ఇప్పుడు వీడొక ఫ్రాడు, క్రిమినల్ అని చూపించడానికి ఏ ఆధారాలు అవసరం లేదు. యు రాస్కెల్, ఫ్రెండ్షిప్ ముసుగులో ఇంత మోసం చేసావా? నిన్ను చంపేస్తాను రా. ఐల్ కిల్ యూ. నమ్మితేనే కదా భయ్ మోసం చేసేది. నువ్వు తెలివైన వాడివి అనుకున్నాను, కానీ నా ట్రాప్లో చాలా ఈజీగా పడిపోయావు. ఈ చెండు నీ చెల్లెలు నా మీద ఎన్ని చెప్పినా సరే నువ్వు నమ్మలేదు. అది నీ తప్పు. అట్లీస్ట్ ఒక్కసారైనా వీళ్ళంతా నన్ను ఎందుకు అపోజ్ చేస్తున్నారో ఆలోచించావా? ఆలోచించలేదు. ఆర్యవర్ధన్ కొడుకు ఇంత ఫూల్ అనుకోలేదు. ఆర్యవర్ధన్ గారి పేరు పలికే అర్హత కూడా నీకు లేదురా. శత్రువుకి ఎదురుపడి దెబ్బతీసే ధైర్యం లేకుండా స్నేహితుడి ముసుగులో స్నేహం పేరుతో వెన్నుపోటు పొడవాలని చూసావు. నువ్వురా అసలు ఫూల్వి, పిరిగి పందవి. గౌరీ గారు, ఆడితో ఎందుకండి మనకి పనికిమాల డిస్కషను? అకి, నువ్వు ఇవ్వాల్సిన కోటింగ్ ఉంటే ఇచ్చేసే. నిన్నెంతలా ఏడిపించాడో తెలుసు కదా. వాడిని అలా వదిలేసావనుకో, తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. వర్ధన్ కుటుంబం జోలికొస్తే ఇలానే చావు దెబ్బ తింటామని గుర్తుంచుకో. ఎస్ఐ గారు, సార్, ఇక్కడ పడాల్సిన కోటింగ్లన్నీ పడిపోయాయి. మీరు ఒక్కళ్ళదే బ్యాలెన్స్ ఉంది, తీసుకెళ్ళి లోపలేయండి. ఓకే సార్. రామ్మా. శంకర్, ఇంతటితో అయిపోయింది అనుకోకు. మంచిదనం ముసుగులో కామ్గా ఉండాల్సి వచ్చినప్పుడే మీ అందరి మధ్య చిచ్చు పెట్టి అల్లకల్లోలం సృష్టించిన వాణ్ణి. ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయింది. ఇక మీదట మీరు ఎదుర్కొనేది 10 తలల రావణాసురుణ్ణి. అసురుణ్ణి. నువ్వు 10 తలల రావణాసురుడివైతే ఆ తలల్ని తెగ నరికే రాముణ్ణి, పరశురాముణ్ణవుతా. ఇప్పటి వరకు ఈ వర్ధన్ కుటుంబానికి స్నేహితుణ్ణి మాత్రమే, కానీ ఈ క్షణం నుంచి రక్షకుణ్ణి. నా కనుచూపు దాటి ఈ ఫ్యామిలీని టచ్ చేయాలని చూసావనుకో, నీ ఆయుష్ తీరిపోతుంది. అది గుర్తుంచుకో. ఈ సంకెళ్ళు, జైలు గోడలు నన్ను ఆపలేవు. వర్ధన్ కుటుంబాన్ని నాశనం చేసి నా తండ్రి ఆత్మకు శాంతి కలిగించేంత వరకు
నేను నిద్రపోను, మిమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వను. నా దగ్గర ఛాలెంజ్ చేయకు రోయ్. నీ బాబు దగ్గరికి నిన్ను పంపించాల్సి వస్తుంది. ఎస్ఐ గారు తీసుకెళ్ళండి. పదా. థ్యాంక్ యూ, బాయ్. మొత్తానికి రాకేష్ గారి పీడ వదిలిపోయింది. ఐఎమ్ సో సారీ అక్కి. నేను నిజంగా ఫూల్ని. రాకేష్ని గుడ్డిగా నమ్మాను. అతనితో నీకు పెళ్లి చేయాలనుకుని నీ లైఫ్ నాశనం చేయబోయాను. ఐఎమ్ రియల్లీ సారీ అక్కి. అన్నయ్య, నన్ను క్షమించు ఫ్రెండ్. నీ మాటలు కూడా నెగ్లెక్ట్ చేశాను. చాలాసార్లు నా బిహేవియర్తో హర్ట్ కూడా చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వు రియలైజ్ అయ్యావు, అదే నాకు చాలా భయం. అసలు మనం అందరం శంకర్కి థ్యాంక్స్ చెప్పాలి. తన వల్లే రాకేష్ నిజస్వరూపం బయటపడింది. మన అక్కి లైఫ్ సేవ్ అయింది. థ్యాంక్స్ చెప్పడం దేనికి? తండ్రిగా తన బాధ్యత నెరవేర్చారు, అంతే కదా. అంటే అది నేను మీరు నన్ను అన్నది నిజమే గౌరీ గారు. నేను నాన్ననే కదా. ఏంటండి అందరూ అలా చూస్తున్నారు? సండే గారు, రాత్రి నేను మీకు ఏమని ప్రామిస్ చేశాను? గౌరీ గారు అక్కీని అమ్మలా ఓదారిస్తే నాన్నలా నా బాధ్యత నేను నెరవేరుస్తాను అని చెప్పాను. చెప్పినట్టుగానే ఎంగేజ్మెంట్ తప్పించాను. నా బాధ్యత నేను నెరవేర్చాను, అంతే కదా. ఏమంటారు గౌరీ గారు? అవునవును, అంతే అంతే. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నీకు ముందే చెప్పాను కదమ్మా, నీ మనసుకు నచ్చని పని ఏది జరగనివ్వనని. చూడు, జరగలేదు. అందరూ సంతోషంగా ఉన్నారు, చాలా బాగుంది. ఇంక నిశ్చితార్థం లేనట్టే కాబట్టి ఇంక నాకు సెలవు ఇప్పించండి. దేనికి సెలవు? దేనికని అడుగుతున్నాను. నిశ్చితార్థం లేదని ఎవరు చెప్పారు మీకు? ఉంది. పెళ్లి కొడుకు లేకుండా నిశ్చితార్థం ఎలా చేస్తావు శంకర్? వస్తున్నాడు సండే సార్, పెళ్లి కొడుకు ఆన్ ది వే. అదిగో వచ్చేసాడు. ఏంటి శంకర్ గారు అర్జెంటుగా రమ్మన్నారు? ఏం లేదు, నీకు నిశ్చితార్థం. రవీనా? నో శంకర్ గారు, నేను ఒప్పుకోను. ఏ, ఎందుకు వద్దంటున్నావు అబ్బాయి? మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. బాబాయ్, వీళ్ల విషయం తేలుద్దామనే రమ్మన్నాను. నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటే చాలు. అది కాదు సార్, మా వాడికి అక్కి అంటే ఇష్టం లేదు. ఆ విషయం చెప్పాల్సింది మీరు కాదు, రవి. చెప్పు రవి, నీకు నిజంగానే అక్కి అంటే ఇష్టం లేదా? ఇంతకంటే ఆన్సర్ ఇంకేం అవసరం లేదు కదా బాబాయ్. అబ్బాయ్, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. రవిని నువ్వు ఎందుకు కాదంటున్నావో పర్ఫెక్ట్ రీజన్ ఒక్కటి చెప్పు. తను నాకు నచ్చడు. ఇది కారణం కాదబ్బాయ్.
రవి అక్కికి ఎందుకు సూటబుల్ కాదని నువ్వు అనుకుంటున్నావు? అది కేవలం నీ అపోహ మాత్రమే. అది కూడా రాకేష్ నీకు నూరిపోసిందే. అంతేకాని నువ్వు ఆస్తికి అంతస్తుకి విలువిచ్చేవాడివి కాదని నాకు తెలుసు. రాకేష్ మంచివాడు కాదని ఎంతమంది చెప్పినా నువ్వు వినలేదు. అలాగే రవి మంచివాడని చెప్పినా నువ్వు నమ్మలేదు. ఇప్పుడు రాకేష్ మంచివాడు కాదనేది నిజమైంది కదా, మరి రవి మంచివాడనేది కూడా నిజమే అయి ఉండొచ్చు కదా. ఒక్కసారి ఆలోచించు. తనకి ఇష్టం లేకపోయినా సరే నీ చెల్లెలు నీకోసం తనకి నచ్చని వాడితో పెళ్లికి సిద్ధమైపోయింది. అది కేవలం నీకోసం. నీకంత విలువిచ్చిన చెల్లెలి కోసం ఒక్కసారి ఆలోచించలేవా? తన కోసం ఒక్కసారి రవి మంచితనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అన్నయ్య, నేను రవిని ఇష్టపడుతున్నానని తెలిసి కూడా రవి ఎప్పుడూ నాతో హద్దు మీరి ప్రవర్తించలేదు. వాళ్ళ నాన్న కోసం తన ప్రేమను చంపుకున్నాడు. నీకోసం నాకు దూరంగా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. నాతో ఉన్నన్ని రోజులు నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు. తనతో ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటానన్నయ్య. వర్ధన్ కుటుంబంలోని ఆడవాళ్ళకి ఎంతో గౌరవం ఉంటుంది. వాళ్ళ మనసుకి నచ్చకుండా ఎవ్వరూ ఏ పని చేయమని బలవంత పెట్టరు. ఆలోచించమ్మాయి, తను అనురాధ ఆర్యవర్ధన్ గారి కూతురు. తను పొరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోదు. అబ్బాయి, ఇంకా ఆలోచిస్తున్నావేంటి? అక్కి నా కూతురు అయి ఉంటే రవి నేను సంతోషంగా నా అల్లుడిగా ఒప్పుకునేవాణ్ణి. నాకు రవి మీద అంత నమ్మకం ఉంది. ఐఎమ్ సారీ రవి. ఇట్స్ ఓకే. వెల్కమ్ టు వర్ధన్ ఫ్యామిలీ. కంగ్రాచులేషన్స్ యాదగిరి, నువ్విప్పుడు ఆర్యవర్ధన్కి వియ్యంకుడివి. బాబాయ్, ఇప్పుడైనా కాస్త నవ్వు. నవ్వు యాదగిరి. బాబాయ్, ఏంటి బాబాయ్ ఇది? నేనిది నమ్మలేకపోతున్నాను సార్. ఇదంతా మీ వల్లే సార్, మీ వల్లే సార్. బాబాయ్ లే, బాబాయ్ లే. రవి, ఇలా రా. రా. మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. హలో గౌరీ గారు, అమ్మగా మీరు చేతులు కలిపేస్తే సరిపోతుందా? నాన్నగా నేను కలపొద్దా? చేపెట్టండి. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలి. శంకర్, అమ్మా నాన్నలుగా ఆశీర్వదించాలంటే ముందు మీరిద్దరూ భార్యాభర్తలు కావాలి. మరి మీరు భలే ఉన్నారు సార్. మీరు ఇలాగే మాట్లాడితే చూసేవాళ్ళందరూ మా ఇద్దరికి ఏదో ఉందనుకుంటారు. చాలా చాలే, ఆపండి.
మీరు కూడా ఏంటంటే అలా సిగ్గుపడుతున్నారు? వాళ్ళందరూ మన మధ్య ఏదో ఉందనుకుంటారు. ట్యూబ్లైట్ ఏమన్నారు? సంతోషంలో మీ మొహం ట్యూబ్లైట్ లా వెలిగిపోతుంది అంటున్నాను. పంతులు గారు, నిశ్చితార్థం జరిపించడానికి ఇంకా ముహూర్తం ఉందా? అమృత గడియలు ఇప్పుడే మొదలయ్యాయండి. మరి ఇంకే మొదలు పెట్టండి కార్యక్రమం. రండి, కూర్చోండి. బాబు కుంకుమ పెట్టుకోనైనా అమ్మ మీరు కూడా. శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయో సంస్పృణాత్ పుంసాం తర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవరస్యామో